ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. మీరు వారితో కూడా బంధింపబడినట్టు బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. హెబ్రీ 13:2. సోమ్రోను పట్టణాన్ని సిరియా సైన్యం ముట్టడి వేసింది. లోపల పట్టణంలో భయంకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాజులు 2వ గ్రంథము 6:24-31 వరకు. ప్రజలు ఆకలి, రోగం, మరణం అనుభవిస్తున్నారు. పట్టణం వెలుపల 4 కుష్ఠరోగులున్నారు. వారు కూడా తిండి లేక అలమటిస్తున్నారు. వారు అక్కడే ఉంటే చచ్చిపోతారు. ఒకవేళ సిరియా సైన్యం ఉన్న శిబిరానికి వెళ్తే చంపేయవచ్చు. ఇలాంటి పరిస్థితిలో వారేం చేయాలి? వారు సిరియా శిబిరానికే తీర్మానించుకున్నారు. వారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరూ లేకపోవడం 5వ వచనంలో చూడొచ్చు. చూసి ఆశ్చర్యపోయారు. అయితే అక్కడ విస్తారంగా ఆహారం, బట్టలు, వెండి, బంగారాలు వారు చూశారు. వారు తనివి తీరా తిన్నారు. 8వ వచనం. అప్పుడు పట్టణం లోపల ఆకలితో అలమటిస్తున్న వేలాది మంది వారికి జ్ఞాప్తికి వచ్చారు. ఇక్కడైతే వారికి సమృద్ధిగా ఉంది. మనం చేస్తున్న పని మంచిది కాదు అని చెప్పుకున్నారు కుష్ఠరోగులు. దీనిని మన మట్టుకు మనమే ఉంచుకొనుచున్నాము అని కూడా అనుకున్నారు. ఈ రోజున అసంఖ్యాక క్రైస్తవులు చేస్తున్న పాపం మౌనం. అవును, మౌనంగా ఉండిపోవడం నేరం. అనేక శతాబ్దాలుగా సంఘం ఈ విషయంలో అపరాధే. యేసుక్రీస్తు బెత్లెహేంలో పుట్టి కలువరి శిలువలో మరణించి ఇప్పటికీ 2000 సంవత్సరాలైంది. అయినా ఇంకా ఆయన ప్రేమను గూర్చి వినని ప్రజలు కోట్ల సంఖ్యలో ఉన్నారు. వేలాది మంది క్రైస్తవులు ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్తారు. ఆయన గొప్ప రక్షణను గూర్చి పాటలు పాడతారు. కానీ వారమంతా ఈ రక్షణ సందేశాన్ని తమ వద్దనే అంటిపెట్టుకుంటారు. క్రైస్తవుడా, మనం చేస్తున్న పాపం ఇదే. లోకానికి సమాధాన సువార్త ప్రకటిస్తామని కొరింథీ 2వ పత్రిక 5:18-19. మన మీద ఆధారపడిన ప్రభువుకు వ్యతిరేకంగా మౌనంగా ఉండి పాపం చేస్తున్నాం. అంతేకాదు, యేసుక్రీస్తు పాపులందరి కోసం మరణించాడు. ఆయనే వారి ప్రాముఖ్యమైన అక్కర. మనం మౌనంగా ఉంటే వారికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నట్లే. యోహాను మొదటి పత్రిక 2:2. మన స్వార్థపూరిత పాపానికి, మనం చిక్కుకునే గొప్ప ప్రమాదానికి మన మీద మనమే తీర్పు విధించుకుంటున్నాం. 4 కుష్ఠరోగులు గుర్తు చేస్తున్నది ఇదే. మనం చేయనది మంచిది కాదు. తెల్లవారు వరకు ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును అని కుష్ఠరోగులు తమలో తాము చెప్పుకున్నారు. మనం సువార్త ప్రకటించకపోయినందున కలిగే ఫలితం ఏమిటి? మన చుట్టూ నశిస్తున్న ఆత్మలకు ఎంతో నష్టం. మనం వారి విషయం శిక్షను కొని తెచ్చుకుంటున్నాం. యెహెజ్కేలు 33:7-9లోని గంభీరమైన మాటలు చదవండి. దావీదు ప్రార్థన చేసినప్పుడు ఈ విషయాన్నే మనసుకు తెచ్చుకున్నాడు. కీర్తన 51:14-15. మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోవడం వల్ల కలిగే దోషం అలాంటి వారి మీద నిలిచి ఉంటుందని కూడా ప్రస్తావించాడు. ఇదే ప్రమాదాన్ని అపోస్తలుడైన పౌలు కూడా కొరింథీ మొదటి పత్రిక 3:11-15లో ప్రస్తావించాడు. మౌనంగా ఉండి పాపం చేస్తే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నష్టం తథ్యం. వ్యక్తిగత సువార్త విషయంలో మనం ఏ విధంగా తప్పిపోయాం? దాని విషయం మనమేమి చేయగలం?